ఎల్బీనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికుడిపై దాడి చేసి తీవ్ర పరుష పదజాలంతో దూషించిన చంపాపేట్ అధికార పార్టీ కార్పొరేటర్ సామ రమణారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ దాడికి నిరసనగా ఎల్బీనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు పారిశుద్ధ కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికులపై దౌర్జన్యం కార్మికులపై దౌర్జన్యం కార్మికులపై దౌర్జన్యం కార్మికులపై దౌర్జన్యం రమణారెడ్డిని వెంటనే జీహెచ్ఎంసీలో శానిటేషన్ చంపాపేట డివిజన్లో సర్కిల్ నెంబర్ 3 చంపాపేట 2 డివిజన్లో నేను ఉద్యోగం నిర్వహిస్తాను. నా పేరు అశోక్, శానిటేషన్ జవాను. మన స్థానిక కార్పొరేటర్ గారు రమణారెడ్డి గారు బూతు మాటలు అంటే నేను నా క్యాష్ ఫీలింగ్ పెట్టి మాదిగనా లంచా పడతాను ఏం చేస్తున్నారా, అది 430 పెట్టి మాదిగనా లంచా పడతాను ఏం చేస్తున్నారా, అది 430 పెట్టి మాదిగనా లంచా పడతాను ఏం చేస్తున్నారా, అది 430 330 430 మధ్యలో నన్ను తిట్టడం జరిగింది. అందువల్ల నేను మనస్తాపానికి చాలా గురైనాను. అందువల్ల నేను పోలీస్ కంప్లైంట్ చేస్తున్నాను. ఇబ్బందులు కాబట్టి గల్ఫర్ తెచ్చి చేయాలని చెప్తే ఎన్నిసార్లు ఫోన్ చేసినా అశోక్ అనే జవాన్ ఆయన వచ్చి కొత్త వచ్చిండు. పాతల పాపం చాలా బాగా చేసేది. ఇప్పటి కూడా ఏ పారిశుద్ధ్య కార్మికుల మీద నాకు కక్ష లేదు. అంతా మన మనుషులు వాళ్ళు చంపాపేట లోకల్ వాళ్ళందరూ కూడా చక్కగా పనిచేసే పాతలు. ఈయన పైన కూడా ట్రాన్స్ఫర్ చేయిస్తామని చెప్పి కూడా మరి నేను ఏఎంహెచ్ఓ కంప్లైంట్ ఇస్తే ఏఎంహెచ్ఓ గారు కూడా ఒక లెటర్ ఇవ్వండి అని వారం రోజుల నుంచి చెప్తే కూడా నేను కంప్లైంట్ ఇవ్వలేదు. మరి గత 15 రోజుల నుంచి ఆయనకు చెప్తూనే ఉన్నా, ఇల్లేదు, స్విచ్ బంద్ పెట్టుకుంటుండు. దానికి నేను చిన్నగా, ఎందుకంటే కార్పొరేటర్ అన్నప్పుడు జవాన్ అన్నప్పుడు వాళ్ళు ఒక కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళంతా ఒకటే వ్యవస్థ కాబట్టి మున్సిపల్ జీహెచ్ఎంసీ కాబట్టి మరి నేను కూడా అక్కడికి పబ్లిక్ వచ్చి నన్ను అడ్డదిడ్డంగా మరి దుర్గానగర్ కానీ దుర్గాభవాని నగరాలు కానీ ఇట్లనే ఉంటుంది అన్ని సొంతం కాలనీ నా మీద ఇష్టారాజ్యంగా ప్రజలు ఒత్తిడి అతనికి అన్నారు కంప్లైంట్